మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నవంబర్ 1వ తేదీన చలో హైదరాబాద్ నిర్వహించనున్నట్లు కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ పసుపులేటి చిన్నబాబు మాదిగ అన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామలకోట పట్టణం 9వ వార్డు పెన్షన్ లైన్లో జెండా స్తూపం ఆవిష్కరణ నిర్వహించారు. అనంతరం ముఖ్య నాయకుల సమావేశం సామలకోట పట్టణ అధ్యక్షులు మల్లుల మహేష్ మాదిగ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చిన్నిబాబు మాదిగ మాట్లాడుతూ జస్టిస్ గౌరయ్య మీద జరిగినటువంటి దాడి సుమారు 19 రోజులు కావస్తున్నా ఈ దాడికి పాల్పడినటువంటి లాయర్ కిషోర్ని ఇప్పటి వరకు శిక్షించకపోవడం దారుణమని అన్నారు. దీని మీద మందకృష్ణ మాదిగ అలుపెరగని పోరాటం చేస్తున్నారని గుర్తు చేశారు. నవంబర్ 1వ తేదీన లక్షల మందితో హైదరాబాదులో నిరసన ర్యాలీ చేపట్టబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ బోసిపల్లి వెంకటరమణ మాదిగ, ఎంఆర్పిఎస్ జిల్లా కో ఇన్ఛార్జ్ కాకినాడ నోకరాజు, కాకినాడ జిల్లా కో ఇన్ఛార్జ్ ఎంఆర్పిఎస్ అనంతపు రాజు, కాకినాడ జిల్లా కో ఇన్ఛార్జ్ వల్లూరి సత్యబాబు, కాకినాడ జిల్లా కో ఇన్ఛార్జ్ పలివేల నవీన్ మాదిగ, ఎంఆర్పిఎస్ పెద్దాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అరసాల హరిబాబు, టౌన్ అధ్యక్షులు రేలంగి సత్యబాబు, సామలకోట ఇన్ఛార్జ్ మందపల్లి వెంకన్న, పెద్దాపురం ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు విపర్తి రవి, వల్లూరి నాని, పెద్దాపురం మండల అధ్యక్షులు బత్తుల సుమంత్, కాకినాడ రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తాతపూడి దివాకర్ మాదిగ, గోరింటాడ సురేష్ మాదిగ, అనుబంధ సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి కాకినాడ జిల్లా కో ఇన్ఛార్జ్ మరియు అనంతపురం రాజు మాదిగ మరి జిల్లా కో ఇన్ఛార్జ్, అలాగే మరియు పలివేల నవీన్ మాదిగ జిల్లా కో ఇన్ఛార్జ్, అలాగే వల్లూరు సత్యబాబు మాదిగ జిల్లా కో ఇన్ఛార్జ్ మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంఆర్పిఎస్ నాయకులకి, ఎంఎస్పీ నాయకులకి, మరి ఎవరికైతే చెప్పిన వాళ్ళకి క్షమించండి, వారికి కూడా ప్రత్యేక వందనాలు మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పద్మశ్రీ మందాకృష్ణ గారు ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో కూడా ప్రతి నూతన గ్రామ కమిటీల నిర్మాణంపై జరిగింది. అలాగే అన్నగారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే మొన్న గవాయి గారు మేము చేసిన దాడిని ఖండిస్తూ మరి యావత్తు మన 2 రాష్ట్రాల్లో కూడా మన 13వ తేదీన కలెక్టరేట్ దగ్గర నిరసన కార్యక్రమాలు జరిగినాయి. అలాగే 17వ తేదీన మన మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు కూడా జరిగినాయి, ఘనంగా చేసాం. అలాగే మన అన్నగారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే మరి నవంబర్ 1వ తేదీన మన ఎంఆర్పిఎస్ నాయకులు మరి ఎంఎస్పీ నాయకులు, అలాగే మన కాకినాడ జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాలు ఉన్న ప్రతి వాళ్ళు కూడా తప్పనిసరిగా మరి అందరూ కూడా చలో హైదరాబాద్ వెళ్తానికి సిద్ధపడాలి. కంపల్సరిగా ప్రతి మండలం నుంచి 2 వాహనాలు బస్సులో కంపల్సరీ పెట్టాలి. కాబట్టి ప్రతి వారు కూడా ఎవరైతే మేమందరం కలిసి ఇన్ఛార్జీలు నియమించడం జరిగింది, ప్రతి నియోజకవర్గానికి ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జీలు బాధ్యత తీసుకుని కంపల్సరిగా మరి ప్రతి మండలం నుంచి కూడా 2 వాహనాలు బయలుదేరే అవసరం ఉంది. కంపల్సరిగా అందరూ కూడా మరి నాయకత్వం మరి కాకినాడ జిల్లా నుంచి వేలాది మందిగా తరలి వెళ్ళాలని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఎందుకంటే మరి గవాయి గారి మీద దాడిని ఖండిస్తున్నాం. ఇప్పుడు సుమారు ఈ వేళకి 19వ రోజు అయింది. ఈ రోజు కూడా ఒక కేసు కూడా నమోదు చేయలేని పరిస్థితి ఉన్న ఢిల్లీ ప్రభుత్వం. మరి ఆ దాడి జరిగే సమయంలో యావత్తు మరి లాయర్లు, మరి ఎంప్లాయీస్, పోలీసు సిబ్బంది ప్రతి వాళ్ళు కూడా ఉన్నారు. అదే సమయంలో ఢిల్లీలో జరుగుతున్న సుప్రీంకోర్టు అక్కడ జరుగుతున్న సమయంలో అటువంటి పరిస్థితులు అంతమంది వ్యవస్థ ఉండి ఎవరు కూడా మరి గవాయి గారి మీద చేసిన దాడిని ఒక కేసు కూడా పెట్టలేని పరిస్థితి. ఎందుకంటే ఆయన దళితుడనే ఒక కారణం వల్ల ఇది చేయలేని పరిస్థితి. ఏదైనా చిన్న విషయాలు చూస్తుంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదైనా జరిగితే ఎమ్మటనే పోలీసు వారు ఆ కేసు నమోదు చేసి సుమోటోగా కేసు నమోదు చేసే పరిస్థితులు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో మరి దేశంలో మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీదే మరి దాడి 19 రోజులు ఈ రోజుకి జరిగింది. ఈ రోజు కూడా ఒక కేసు నమోదు చేయలేదంటే ఆ ఢిల్లీ ప్రభుత్వం ఎటువంటి పరిస్థితిలో ఉన్నది మీ అందరూ కూడా మీ అందరూ కూడా ఒక అవగాహన తెలియాలి. కంపల్సరిగా అన్నగారు తీసుకున్న నిర్ణయానికి
మరి నవంబర్ 1వ తేదీన మనం అందరం కూడా వాహనాలతో హైదరాబాద్లో బయలుదేరాలి. హైదరాబాద్లో జరుగుతున్న నిరసన కార్యక్రమానికి మరి ఎంఆర్పిఎస్ నాయకులు, మరి ఎంఎస్పీ నాయకులు, మహిళా నాయకురాళ్ళు వాళ్ళ ప్రతి వాళ్ళు కూడా మరి విత్ స్కూల్ మన డ్రెస్ కోడ్తో కంపల్సరీ అందరూ రావాలి. కాబట్టి నూతన నాయకత్వం మరి ఒకసారి చెప్పేది హైదరాబాద్ 1వ తారీఖున జరుగుతుంది. నవంబర్ 1వ జరిగిన తర్వాత ఢిల్లీ కూడా మనం అందరూ కూడా సిద్ధంగా ఉండాలి. ఏదైతే మనం చెప్తారో ఢిల్లీ కూడా ఢిల్లీలో కూడా ఎక్కడైతే సుప్రీంకోర్టులో మరి ఎక్కడైతే సుప్రీంకోర్టులో మన గవాయి గారి మీద దాడి జరిగిందో అదే సుప్రీంకోర్టులో అదే ఢిల్లీ నడిపోతున్నా మనం అందరం ఎంఆర్పిఎస్ నాయకత్వంలో అన్నగారు ఇచ్చిన కార్యాచరణకి మనం ఎంత తీసుకెళ్ళడానికి అంత సిద్ధంగా ఉండాలని అన్నగారు ఏ రోజు ఇచ్చినా ఆ రోజు మనం సిద్ధంగా మన చెలో ఢిల్లీకి కూడా మనం వెళ్ళాలి. మన ఏజెండా ఏంటంటే ఒకటి చెలో హైదరాబాద్ నవంబర్ 1వ తేదీన, అలాగే మరి చెలో ఢిల్లీ కూడా కార్యక్రమం ఉంది. అన్నగారు డేట్ ఇస్తారు కనుక ఇక్కడికి వచ్చిన మన ఎంఆర్పిఎస్ నాయకులు, ఎంఎస్పీ నాయకులు మీ అందరికీ మరోసారి చెప్తున్నాను, ఈ ప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వం గర్జి దిగి వచ్చి వాడు ఎవరైతే నిందితుడు ఉన్నాడో నిందితుల మీద చర్యలు తీసుకుని రిమాండ్ చేసే వరకు కూడా మరి ఎంఆర్పిఎస్ ఇచ్చిన వెనక్కి వెళ్తారని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. పద్మశ్రీ మందాకృష్ణన్ గారి నాయకత్వం, పద్మశ్రీ మందాకృష్ణన్ గారి నాయకత్వం. జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా. దవాయిపై జరిగిన దాడిని, దవాయిపై జరిగిన దాడిని, దవాయిపై జరిగిన దాడిని పద్మశ్రీ మందాకృష్ణన్ గారి నాయకత్వం, పద్మశ్రీ మందాకృష్ణన్ గారి నాయకత్వం. జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా, జై మాదిగా.